నుండి రాజ్యసభకు ఎంపికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తూ రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీ కాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇటీవల వైసీపీ నుండి రాజ్యసభకు ఎంపికైన ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య నిన్న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మల్లు రవి. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు సమాచారం అందుతోంది. బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య నిన్న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మల్లు రవి. అయితే త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు సమాచారం. బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య నివాసానికి మల్లు రవి వెళ్లారు. అయితే ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య నిన్న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు మల్లు రవి. అయితే త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆర్ కృష్ణయ్య చెప్పినట్లు తెలుస్తోంది.
బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న తాజాగా రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసిన విషయం తెలిసింది. అయితే ఎవరికి తెలియకుండా గుర్తు చెప్పడు కాకుండా రాజ్యసభ చైర్మన్కి రాజీనామా పత్రం అందజేయడము, దాంతో ఆర్ కృష్ణయ్య ఖాళీ అయినందుకు కూడా ఇటు రాజ్యసభ నుంచి ప్రొఫెషన్ వెళ్ళలేదు. ప్రతి ఒక్కరు అవకాశం పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఎంపీ పదవికి రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేయడంతో ఈ రోజు కొద్దిసేపటిపైనే నాగర్ కర్నూలు ఎంపైనటువంటి మల్లు రవి కొద్దిసేపటిపైనే ఈ ఆర్ కృష్ణయ్య నివాసానికి చేరుకున్నారు. విజయనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి అతన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీసీ నినాదం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తీసుకురావాలన్నట్టు కూడా ప్రెసిడెంట్ రాజ్యసభ సభ్యులుగా రాజీనామా చేశానంటూ కూడా ఆర్ కృష్ణ చెప్పిన పత్రిక కనబడుతుంది. వచ్చినప్పటి నుంచి కూడా బీసీ డిక్లరేషన్స్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే బీసీ డిక్లరేషన్ ప్రకారం మేము బీసీ చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పిన తరుణం కనబడుతుంది. అయితే 2 నెలలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బీసీ కులగణన చేపట్టకపోవడంతో ఖచ్చితంగా బీసీ నాయకులంతా కలిసి ఉద్యమిస్తామా, బీసీ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామన్నట్టు కూడా తను ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలుగా తెలిసింది. అయితే తాజాగా బీసీలకు కాంగ్రెస్ బీసీ నేతను ఖచ్చితంగా నియమించినప్పటికీ కూడా బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీసీల కొరకు నేను ఉద్యమిస్తానట్టు కూడా అందుకోసమే రాజ్యసభ సభ్యుడిగా నేను రాజీనామా చేశాను అని చెప్పి చెప్పిన సందర్భం కనబడుతుంది. తాజాగా ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా వెళ్తే నేను ఖచ్చితంగా పార్లమెంట్ నా కలం గుర్తానంటే కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం చేయలేకపోతున్నా, వాళ్ళ కోసం పోరాడలేకపోతున్నా కాబట్టి ఖచ్చితంగా నేను దానికి రాజీనామా చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ బీసీ నినాదాన్ని ఉద్యమం చేస్తానంటే కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజాగా వాళ్ళు నిన్న రాజీనామా చేయడం, ఈ రోజు మళ్ళీ రవి తన నివాసానికి వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అన్నట్టుగా కూడా వాళ్ళు ఆహ్వానించడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.